అన్న జర దస్తుంటే రాదే. ఏంది ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది, మా ఇళ్ళ ఏమా ఏమకంటారా? పొద్దుగాల ఉల్లిగడ్డ ఇలా పెడుతోని గొయ్యక ముందే నాకు కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి వల్ల ఇగో ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఎందుకంటారా? రేటు పిరమైందట. భయ్యా దో ప్యాస్ దాలోనా. అమ్మో ఏంది గురకాయ ఇచ్చి చూస్తాండు. అమ్మ మీరైతేగా ముచ్చటేందో చూడుర్రి. ఓర్ నాయనో, నిన్న మొన్నటిదాకా ఉల్లిగడ్డ రేటు ఎంత ఉండేనోళ్ళ? 20 రూపాయలు 30 రూపాయలు ఉండేనా? ఇప్పుడు డబల్ కాదు, డబల్ మించిపోయింది. 60 అట, 70 కూడా అమ్ముతురు. ఇంకొక 2-3 వద్దులు అయితే 100 రూపాయలు కూడా అయినా అయితే కావచ్చు అని అంటురు. అరే అవంటే మన దేశానికి ఉల్లిగడ్డల ఆపదొచ్చింది కాదు, అసలు మనం ఏమన్నా కూర వండుకోవాలంటే బరాబర్ ఉల్లిగడ్డ వేయవలసిందే నాయం. అంతే కదా అక్క? బయట ఏమన్నా తిన్నా అంచుకో అంటుకో 2-3 ఉల్లిగడ్డ ముక్కలు ఉండవలసిందే నాయే. కానీ ఇప్పటి సంది కొన్ని వద్దుల దాకా గట్ల కనబడేటట్టు లేవు. ఇక కీర దోసకాయనో లేకుంటే క్యారెట్ ముక్కలో వేసేటట్టున్నారు. సరే హోటళ్ళలో అంటే వాళ్ళు వేయరు, మనం ఏదో సర్దుకొని తింటాం గులుక్కుంటా గుసుక్కుంటా. కానీ ఇంట్లో నడుతుందా గట్లా? ఉల్లిని కూర చేయబుద్ధి అవుతుందా? మన పాన మూకుంటుందా చెప్పురి? పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను 2-3 ఉల్లిగడ్డలు బతలాడుకచ్చుకున్నా కోష వేసుకోవాల్సిందే నాయే. మరి ఉరుములేని పిడుగులు లెక్క ఉల్లి రేట్లు ఎందుకు పిరమైనాయి అంటే, అటు మీది బాసుకు బాగా వానలు వరదలు వచ్చినాయి కదా, ఉల్లి పంట అంతా నష్టమైంది. ఇక డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది, రేటు పిరమైంది. మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అట్లా అన్నట్టు.